ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఎండగా ఉందా ఫ్రెండ్స్? టుడే ఇస్ డాడీ టుడే ఇస్ సన్నీ. We are going to Cable Bridge in Greenwich. ఈ రోజు నాకు 38 weeks 4 days. ఎందుకు తిడతారు? నేను యాక్టివ్ గా ఉన్నా, నేను వెళ్తున్నా, వాళ్ళకేమైంది? నేను చెప్పింది నిజమే కదా, నేను యాక్టివ్గా ఉన్నాను, నేను వెళ్తున్నాను. అండ్ నేను ఒక్కదాన్ని ట్రావెల్ చేయట్లేదు, మా ఫ్యామిలీ కూడా ఉంది కాబట్టి ఏ మినిట్లో ఏదైనా డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళే ఆప్షన్ కూడా ఉంది. సో అందుకే మేము ఈ స్టెప్ తీసుకున్నాము. ఎందుకంటే మా డాడీ 1 month ఉంటారు ఇక్కడ. సో 1 month తర్వాత గో బ్యాక్ టు ఇండియా. సో ఆ 1 month లోపల నాకు ఓపిక ఉన్నప్పుడు, వాసుకి వీలైనప్పుడల్లా కొన్ని ప్లేసెస్ తిప్పుదాము అనుకున్నాము. అండ్ ఇదంతా నా కంఫర్ట్గా ఉంటేనే చేద్దాము అని అన్నారు మా ఫాదర్ వాళ్ళు కూడా. సో యాక్చువల్గా వాళ్ళిద్దరికి వేరే ప్లాన్ ఉంది. బట్ నీకు కంఫర్టబుల్గా ఉండాలి, అందరం వెళ్ళే ప్లేస్ అయి ఉండాలి అని చెప్పి గ్రీనిచ్కి వెళ్ళాము. అక్కడైతే పెద్ద వాకింగ్ ఉండదు, కార్లోనే వెళ్ళొచ్చు, కార్లోనే రావచ్చు, ఎక్కువ ట్రావెలింగ్ కూడా ఉండదు అంతగా అని చెప్పేసి వెళ్ళాము. అండ్ వన్ మోర్ థింగ్, మా పేరెంట్స్ వచ్చాక నాకు చాలా ధైర్యం వచ్చింది. ఏదైనా సరే చూసుకుందాంలే అన్నట్టు ఆ ధైర్యం వచ్చింది. ముందైతే చాలా భయపడేదాన్ని, ఒక్కదాన్ని ట్రావెల్ చేయాలన్నా, మేమిద్దరం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, మేమిద్దరం ఇంట్లో ఉన్నా అదొకలాంటి భయం వచ్చేది. బట్ వీళ్ళు వచ్చాక చాలా ఇలా పాజిటివ్గా అనిపించింది. సో అదొక రీజన్ ట్రావెల్ చేయడానికి. ట్రావెల్ అంటే పెద్ద ట్రావెల్ కాదు, మా ఇంటి దగ్గర నుంచి 30 minutes ఇన్ కార్. అండ్ ఇక్కడ ఆబ్వియస్గా కేబుల్ కార్లో కూర్చోవడమే. మీ అందరికీ తెలుసు ఇది గ్రీనిచ్లో ఉంటుంది. మేము 1 way కాదు 2 way తీసేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అటు నుంచి ఎలా రావాలి అని ఆలోచించకుండా, సో 2 way తీసుకుంటే మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడే మనం దిగొచ్చు అనే దాంతో ఎక్కాము. సో అది అక్కడ ఇక్కడ నుంచి కొంచెం స్లో వెళ్తుంది, పైకి వెళ్ళాక స్లో వెళ్తుంది. చూడండి కళ్ళు తిరుగుతుంది. నిజమా? ఎనికి తిరగమంటే తిరగట్లేదు. థేమ్స్ రివర్, లండన్ లో ప్రవహించే ప్రతిదీ వాటర్. థేమ్స్ రివర్ తడవదేమో, తడవదు. అది ఉంది కదా బయట, నడుచుకుంటే వెళ్ళొచ్చు. అక్కడ కొంతమంది నీకు జనాలు కనిపిస్తున్నారు, మధ్యలో పురుగుల్లాగా కనిపిస్తున్నారు. అది ఎక్కచ్చు అనమాట. అది ఆ బాబు చూడు క్యూట్ గా ఎంజాయ్ చేస్తున్నాడు నించొని. మనకి ఎలాగ అనిపిస్తున్నాయి నాన్న, మళ్ళీ స్లో అయినట్టు, ఐదు ఫాస్ట్ పోయినట్టు. అక్కడంతా అయిపోయాక తిరిగేసిన తర్వాత మాల్లో జస్ట్ ఒక 10 minutes షాపింగ్ లాగా చేసాము. టామీకి వెళ్ళి మా డాడీకి ఒక 2 t-shirts తీసుకున్నాము. బాగున్నాయి, ఆఫర్లో ఉన్నాయి అని చెప్పి తీసుకున్నాము. ఒక 10 minutes టైం పడుతుంది. స్టాప్. ఎలా ఉంది? చాక్లెట్. షుగర్ కలుపుతారా? నెక్స్ట్ మండి తినడానికి వెళ్ళాము. మండి ప్లేస్ మాకు చాలా ఇష్టం, చికెన్ది. అంటే చికెన్ మండి తినడానికి వెళ్తాం మేము ఎప్పుడు. మాకు బాగా నచ్చింది. బట్ మా మమ్మీకి మటన్ నచ్చలేదు. అది ఫేస్లో క్లియర్గా తెలిసిపోతుంది. సో అందుకే ఇంకెప్పుడు తీసుకురాకూడదని ఫిక్స్ అయ్యాము. అంటే మన టేస్ట్ డిఫరెంట్, వాళ్ళ టేస్ట్ డిఫరెంట్ కదా. సో ఇంకెప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని ఫిక్స్ అయ్యాము. అదే మటన్ వైజాగ్లో క్యాబ్రిట్ హౌస్ చెప్తే చెప్పాను.
వచ్చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత యాక్చువల్గా ఆ రోజు అయాన్ బర్త్డే మేము ముందు రోజు ఈవినింగ్ వెళ్ళాము. బట్ వాళ్ళు సెలబ్రేట్ చేసింది మాత్రం 19th ఏప్రిల్ అనమాట. సో 19th ఏప్రిల్ రోజు ఈవినింగ్ వాళ్ళు మమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేశారు. సో వీడిదే అనమాట బర్త్డే. అంటే ఈ రోజు కాదు, 18th రోజు వాడి బర్త్డే. బట్ పార్టీ మాత్రం 19th రోజు చేశారు. ఇదిగో బేబీ ఇది అక్కడ కాదు, ఇక్కడ ఇంకో బేబీ ఉంది. ఇంకో ఇక్కడ ముద్దు పెట్టు. బేబీని టచ్ చేయి. బేబీ అను. బేబీ అయాన్. ఓ రయాన్ తీసుకొచ్చారు రోహన్ వాళ్ళ ఇంట్లో. అయాను అయాన్ అయాన్ హ్యాపీ బర్త్డే డియర్ అయాన్, హ్యాపీ బర్త్డే. సో అలా ఈస్టర్ హాలిడేస్లో 18th and 19th అలా గడిచాయి. బయటికి వెళ్ళి ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకొని బర్త్డేస్ తిరగడం తినడం. సో అట్లా మా 18th and 19th కంప్లీట్ అయిపోయింది.